చేస్తున్నాం. నా తండ్రినైనా మరి ఈ యొక్క స్థలం అంతటి కూడా మీరు తోడుగా ఉండండి. ముందుగా వచ్చిన ఆయన ఈ యొక్క స్థలంలో పరిగణ సిస్టము సమస్త ప్రభావ తండ్రి మరి ఏర్పరచినటువంటి దీవించని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నైనా ప్రభావ మరి సోదరి మరియమ్మ గారు పాస్టర్ గారు చేసిన ప్రార్థనలు బట్టి కూడా వందములు. ఆ ప్రార్థనలు ప్రభనైనా మీకు సన్నిధిలో చేరి తండ్రైనా మరి తద్వారా ప్రభు నడిపించుటకు దయచేయండి ప్రార్థన చేస్తున్నాం. ఏసయ్య తండ్రైనా ప్రతి ఒక్కరము తండ్రినైనా మీ సన్నిధిలో మెలకువ కలిగి క్రమము కలిగి మిమ్మల్ని ఆరాధించుటకు మాకు నేర్పించుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అంధకార శక్తులను బంధించండి నా ప్రభు. నేను మరి డిస్టర్బ్ చేస్తున్న ప్రతి నైనా మరి సాతానిక కార్యక్రమం మరి అరచిలేమని ప్రార్థన చేస్తున్నాం. మీరేమైనా పొందుకోమని ఈ కార్యక్రమం అంతటికి మీరు అధ్యక్షత వహించి దీవించమని నైనా ఇంకా బిడ్డ ప్రభానైనా మరి ఇంకా మార్గం రెండుగా వారు కూడా క్షేమంగా తీసుకుని వచ్చి అందరము కలిసి ఏకస్వరంతో ఏకతాత్పర్యంతో ఏకభావంతో మిమ్మల్ని ఆరాధించి కృపను దయచేయమని మీకు పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ కుమ్మరింపు పరిశుద్ధాత్మ యొక్క అన్ని సవాసం ఒక దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయాన్ని యూత్ వర్క్ ఇస్తున్నాను, వారు వచ్చి నడిపిస్తారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి ఈరోజు యువనస్తుల ఆరాధన కొడుకు అవకాశం ఇచ్చిన మన దైవజనులకు సంఘస్థులకు మా యూత్ వారి తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. యూత్ వారు అందరూ పైకి రావాల్సిన కోరుచున్నాము. వచ్చేసాను. పాటలు పాడచ్చు, దేవుని మహిమ పడుతాము. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. మరి మా యూత్ వారందరికీ ఈ అవకాశం ఇచ్చిన మరి మన దైవజనులకు అలాగే మన సంఘస్థులందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే మా యూత్ వారందరూ కూడా దేవుని మరి పరిచర్యలో మరి ఆయన సేవలో మేము కూడా పాలు పొందాలని మేము ఎంత ఆశపడుతున్నామో అటువంటి అవకాశాన్ని దేవుడు ఈ రోజున మాకు ఈ విధంగా దయచేసినందుకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు పాటలు పాడుచు దేవుని మహిమ పరుద్దాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహోన్నతుడా, నీ కృపలోనే నేను నివసించడానికి దేవునికి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఈ పాటను పాడి ఆయన మహిమ పరుద్దామండి. మహోన్నతుడా, నీ కృపలో ప్రైజ్ ది లార్డ్. జీవిత
స్తోత్రములు స్తోత్రములు. మరి దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు అనే పాట పాడతాము. మరి ఆ పాట పాడుతూ దేవుని మహిమపడతాము. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దామండి. మనం ఖాళీగా కూర్చోకుండా దేవుని ఆరాధించాలి.
హల్లెలూయా. దయచేసి సంఘమందరం నిలబడినట్లయితే మూడో పాటగా పాడుకుందాం. నా స్నేహమా నా స్నేహమా ఓ యేసయ్యా. హల్లెలూయా. మన సంఘమును ప్రేమించి క్రీస్తు కృపా సంఘం వారు వచ్చారు. వారికి ప్రత్యేక వందనములు తెలియజేసుకుంటున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టాలండి. దేవుని ఆరాధించాలా, స్తుతించాలి.
ఈ సైడ్ ఉన్న ఎవరు చప్పట్లు కొట్టలేదండి. దయచేసి ప్రతి ఒక్కరు గట్టిగా దేవుని ఆరాధించాలి చప్పట్లు కొడుతూ. దయచేసి ఎవరు కూడా ఫీల్ అవ్వద్దండి. దేవుని సన్నిధి వచ్చినప్పుడు దేవుని ఆరాధించాలి, స్తుతించాలి చప్పట్లతో. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. మరి ఈ పాటతోటి దేవుని మహిమ పరుద్దామండి. అందరూ కూడా మరి దేవుని సన్నిధికి వచ్చడానికి మరి దేవుని కొట్టి దేవుని ఆరాధించు కోరుచున్నాము. మరి స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకనే పాటతోటి దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. స్తోత్రము
చివరిదిగా రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేద్దామన్న పాటతోటి దేవుని మహిమపరుద్దామండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామండి ప్రతి ఒక్కరు.
దయచేసి ప్రతి ఒక్కరు కూర్చునవలసిందిగా కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన సంగమా, ఇంతవరకు విశ్వాసులుగా కూడా ఈ సమయంలో అందరూ కూడా కళ్ళు మూసుకొని మన ప్రభువు మన రక్షకుడు నీకు నాకు ఏమై ఉన్నాడో ఒకసారి ఆయనతో మనం సమాధాన పడదాం. ఈ సమయంలో ఎవరు కూడా కళ్ళు తెరిచి అక్కడ చూడవద్దు, మాట్లాడవద్దు. ఇక్కడికి వచ్చిన తర్వాత లోక విషయాన్ని కూడా పక్కన పెట్టాలి. ఇది దేవుని సన్నిధి అని, దేవుని యొక్క మందిరం అని, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉందని మనం గమనించి మనము క్రమపరుచుకుని ఆయన యొక్క పాదం దగ్గర పడి ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి సంఘం అంతా ఈ విషయం గమనించండి, యవనస్తులు గమనించండి, టీనేజర్స్ గమనించండి, చిన్నపిల్లలు గమనించండి. ఎందుకంటే దేవుని సన్నిధిని ఎవరు కూడా నిర్లక్ష్యము చేయకూడదు. నువ్వు ఏమైనా కావచ్చు, కానీ నువ్వు దేవుని సన్నిధిలో ఒక విశ్వాసిగా విరిగి నలిగిన మనసు కలిగి ఉన్నట్లయితేనే అది సంఘానికి ఆశీర్వాదం, నీకు ఆశీర్వాదం. కాబట్టి దేవునితో మీరు సమాధానపడండి. దేవుడు వేచి ఉన్నాడు. నా విశ్వాసి, నేను మేపెట్టిన గొర్రె ఎలా ఉంది కాబట్టి సంగమా, ఈ లోకంలో మన జ్ఞానము, మన తెలివితేటలు, మన సంపాదన ఇవన్నీ కూడా వ్యర్థమే. అయితే దేవునితో నీకు ఉన్నటువంటి సంబంధం మాత్రమే గొప్పది. ఆ సంబంధం నీవు నిలబెట్టుకుంటున్నావా? ఆ సంబంధంలో నీవు ఉన్నావా? ఆయనకి ప్రేమ నీవు నిలిచి ఉన్నావా? ఒకవేళ నీవు ఇంకా దూరంగా ఉంటే ప్రభు పిలుస్తున్నాడు. ప్రియమైన సోదరి, హృదయం తలుపు దగ్గర నిలిచి ఉండి ఆయన తడుచాడు. కాబట్టి మనం కూడా హృదయం తెరిచి ప్రభుకి మనం అవకాశం ఇద్దాం. దేవుని యొక్క స్థితిలో దేవుడు నిలుచున్నాడని వాక్యం తెలుస్తూ ఉంది. ఊరకునిడి నేనే దేవుని తెలుసుకునిడి అనే మాటలు దేవుని యొక్క గ్రంథంలో రాయబడిన ప్రియమైన సంగమా, మీకు తెలిసిన విధముగా ప్రభుతో సమాధానపడండి, పశ్చాత్తాపడండి, పాప క్షమాపణ పొందండి. పాపం అంటే ఏదో కాదు, ఆజ్ఞాతిక్రమమే పాపము. మనకు మాట వినకపోతే పాపము, దేవుడు చెప్పింది చేయకపోతే పాపము. కాబట్టి మీ యొక్క సమస్త ప్రవర్తనలో, మాటల్లో, ఆలోచనలో, తలంపుల్లో దేవునికి నువ్వు ఎటువంటి స్థానం ఇచ్చావు ఒకసారి గ్రహించుకొని ఆయనతో సమాధానపడినట్లయితే దేవుడు నిన్ను, నన్ను, సంఘాన్ని దీవిస్తాడు, కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. Ni
పరిశుద్ధుడా ప్రేమల మా తండ్రి, మా యేసయ్య మీ పరిశుద్ధ నామమునకు ప్రేమగల నామమునకు వందనాలు మా తండ్రి. కరుణ సంపూర్ణ మా ప్రభా, నేను నీ బిడ్డగా మా తండ్రి సంఘమునైనా మరి నా ప్రభా కొద్ది నిమిషం ప్రభా మీతో సమాధానపడి ఉండగా సమాధానపడి బిడ్డను విశ్వాసం దీవించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను మేము ఈ యొక్క పాపలను దీవిస్తున్నాడు మా ప్రభా. అనేక సార్లు సమస్యలు చిక్కుకుంటూ పాపంలో పడుకుంటూ లెగుస్తుండగా తండ్రి మీ కరుణగల హస్తం ప్రభా ప్రతి బిడ్డకు తోడుగొంచుకొని ప్రార్థన చేస్తున్నాం. మీరేమైనా పొందుకోమని దీవించమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం కూడా నిలబడి మన ప్రేమను, మన సమాధానమును మన ప్రక్క వారితో మనం చెప్పుదాం, ప్రేమించుదాం, మరి కరచాలం చేద్దాం. నిన్ను ప్రభు ప్రేమతో ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రభు ప్రేమతో ప్రేమిస్తున్నాను. నా ఆలోచనగా నీలో చూస్తున్నాను, నిన్ను ప్రభు ప్రేమతో ప్రేమిస్తున్నాను. Yes, I love you with the love of the Lord. I can see you in the glory of the Lord. Yes, I love you with the love of the Lord. నిన్ను ప్రభు ప్రేమతో ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రభు ప్రేమతో ప్రేమిస్తున్నాను. నా రాజువైన నిన్ను చూస్తున్నాను, నిన్ను ప్రభు ప్రేమతో ప్రేమిస్తున్నాను. అపోస్తలుల విశ్వాస ప్రమాణం చెప్దాం. భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల తండ్రిని దేవుని నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మను కనుపబడి కన్యని మరికి పుట్టి పొంతి పిలాతధికారం కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారి నుండి మూడు దినములు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రైన దేవుని కూర్చుండననియు సజీవులకును మృతులకును తీర్పు చేతికి వచ్చి నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవనమును అని నమ్ముచున్నాను. ఆమేన్. అది నిలబడండి. నిన్న వాక్యం చదువుతుండగా నాతో పాటు చెప్పండి. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకవారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనాలని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూర్చోండి. సమయంలో ఈ సమయాన్ని వరకు ఇస్తున్నాను. ఇప్పుడు స్పెషల్ పాటల సమయం అండి. ముందుగా బ్రదర్ డేవిడ్ గారు వచ్చి స్పెషల్ పాట పాడవలసిందిగా కోరుతున్నాను.
Praise the Lord. आराधना तुझी आराधना आराधना तुझी आराधना आराधना तुझी आराधना నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములో నిత్యము కొలిచి నీవే పరిశోధుడా. నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. అబ్రహాము ఇస్సాకును బలిచిన ఆరాధన, రాళ్ళతో చంపబడిన తెగనాల ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలిచిన ఆరాధన, రాళ్ళతో చంపబడిన తెగనాల ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. పడివేలలోన అతి సుందరుడా నీకే ఆరాధనా. ఈహ పరములోన మంగళనీయుడా నీకు సాటెవ్వరు. నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. దానియేలు సింహపురంలో చేసిన ఆరాధన, నీదరును నాట్యమదిన దావీదు ఆరాధన. దానియేలు సింహపురంలో చేసిన ఆరాధన, నీదరును నాట్యమదిన దావీదు ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూత
స్తుతిగణములు నిత్యము కోనిచి నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా స్పెషల్ సాంగ్స్ పాడతారండి? గ్రూప్ కింద గ్రూప్గా వచ్చి పాడొచ్చండి. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము.
యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా ఎంతకాలము దేవుని విడిచి తిరుగుచుందువు ఎంతకాలము దేవుని ఎంతకాలము దేవుని నీవు దుఃఖపరచువు యేసయ్యే నీ పాపము కొరకు ప్రాణం పెట్టెను యేసయ్యే నిన్ను రక్షించి పరములో చేర్చును యేసయ్యే నీ పాపము కొరకు ప్రాణం పెట్టెను యేసయ్యే నిన్ను రక్షించి పరములో చేర్చును ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా పాపములోనే బ్రతుకుచున్నదో చెడు నీ దేహము పాపములోనే మరణించినచో తప్పదు నరకము పాపములోనే బ్రతుకుచున్నదో చెడు నీ దేహము పాపములోనే మరణించినచో తప్పదు నరకము ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా హల్లెలూయా ఇప్పుడు యూత్ వారు వచ్చి స్పెషల్ పాట పాడొస్తారు. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్.
ఎంతో బలమైనది, ప్రార్థన ఎంతో శ్రేష్టమైనది, ప్రార్థన ఎంతో బలమైనది, ప్రార్థన ఎంతో శ్రేష్టమైనది. ప్రాకారాలను కూల్చివేయును, బలమైన సంద్రమును చీల్చివేయును. ప్రాకారాలను కూల్చివేయును, బలమైన సంద్రమును చీల్చివేయును. ప్రార్థన ఎంతో బలమైనది, ప్రార్థన ఎంతో శ్రేష్టమైనది, ప్రార్థన ఎంతో బలమైనది, ప్రార్థన ఎంతో శ్రేష్టమైనది. సింహాల నోలను మూసివేయును, బలమైన అగ్నిని చల్లార్చును. సింహాల నోలను మూసివేయును, బలమైన అగ్నిని చల్లార్చును. ప్రార్థన ఎంతో బలమైనది, ప్రార్థన ఎంతో శ్రేష్టమైనది, ప్రార్థన ఎంతో బలమైనది, ప్రార్థన ఎంతో శ్రేష్టమైనది. ఆకాశ గుమ్మములు తెరవబడును, బలమైన ఆత్మతో నింపబడును. ఆకాశ గుమ్మములు తెరవబడును, బలమైన ఆత్మతో నింపబడును. ప్రార్థన ఎంతో బలమైనది, ప్రార్థన ఎంతో శ్రేష్టమైనది, ప్రార్థన ఎంతో బలమైనది, ప్రార్థన ఎంతో శ్రేష్టమైనది. ప్రార్థనలో నెమ్మది కలుగుతుందయా, ప్రార్థనలో సమాధానం దొరుకుతుందయా, ప్రార్థనలో నెమ్మది కలుగుతుందయా, ప్రార్థనలో సమాధానం దొరుకుతుందయా. ప్రార్థన ఎంతో బలమైనది, ప్రార్థన ఎంతో శ్రేష్టమైనది, ప్రార్థన ఎంతో బలమైనది, ప్రార్థన ఎంతో శ్రేష్టమైనది. ఆమేన్. హల్లెలూయా.